ఈరోజు టిఫిన్ ఏంటయ్యా ఇది తెల్లగా ఉంది చీజా ఇదేంటి పిండి ఏంటి రాగులు అబ్బో రాగి దోశ ఓకే ఓకే రాగి దోశే కానీ బాగుంది బాగుంది వెరైటీగా ఉంది క్యారెట్ ఇవన్నీ వేసావు కదా మామూలుగా బాగా బాగుంది ఏదేమైనా రోజుకో వింత రకం దోశ అని కాకుండా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ తదనుగుణంగా ఇలాంటి దోశలు వేస్తున్నాం అంతే కదా థ్యాంక్ యూ సూపర్. ఏంట్రా నీకు అసలు సిగ్గు శర్మ ఉందా? నేను ఒకళ్ళు ఉన్నానన్నది మర్చిపోయి ఊరికే నీకు నువ్వుగానే సూపర్ 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 అంటూ మీ ఆవిడని పొగిడేసి తినేస్తున్నావు దోశ మీద దోశ. అసలు కొంతమందికి పెట్టుకోవాలన్న ఆలోచన నీకు లేదా? అంటూ ఎదవ ఎక్స్ప్రెషన్లు కాదు, నేను అడిగిందని చెప్పు. ఇక నేను త్వరలో హోటల్ పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు పెట్టినోడు 10 మందికి ఏం కర్మ, కొన్ని 100 మందికి ఇప్పుడు తానే ఉంటాను రోజు పొద్దున్న సాయంత్రం. అందుకని నువ్వేం వరి అవ్వద్దు. తినేటప్పుడు కూడా ఊరికే నీ కళ్ళతోటి నాకు దిష్టి కొట్టకు. మధ్యలో వచ్చేస్తూ ఉంటావు, ప్రతిసారి వచ్చేస్తూ ఉంటావు. నాలో మనిషివి. ఏం చెప్పాలి నీకు? ఇక ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. పూరిస్తున్నాను చూపించి. అది కాదు, సూపర్ అయ్యా, చాలా బాగుంది. అంతే, తిను. ఎంతకాలం తింటావో నేను చూస్తాను. నువ్వు ఇంకో నేను ఎక్కడ కూర్చున్నానో అక్కడికి వచ్చే వరకు తింటావు, అంతకన్నా ఇంకెప్పుడు తినలేవు కదా. అప్పుడు నేను నీ ప్లేస్లో కూర్చుంటాను. అదనమాట సంగతి. అర్థమైందా? అర్థమయ్యిందా?